మరణం ఎందుకు ముఖ్యమైనది అనే ప్రాముఖ్యతను వివరించే చాలా అందమైన కథ. మృత్యువు ప్రతి ఒక్కరూ భయపడే విషయానికి. పుట్టుక మరియు మరణం సృష్టి యొక్క నియమాలు మరియు విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు. ఎలా? ఈ కథ వినండి. ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతను, ఓ స్వామీ, నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి. సన్యాసి ఇలా అన్నాడు, ఓ రాజా, దయచేసి మీరు ఎదురుగా ఉన్న 2 పర్వతాలను దాటండి మరియు అక్కడ మీకు ఒక సరస్సు ఉంటుంది. మీరు సరస్సు నీరు త్రాగండి మరియు అమరత్వం పొందుతారు. పర్వతాలు దాటిన తర్వాత అతను ఒక సరస్సును కనుగొన్నాడు. అతను నీరు తాగడానికి వెళ్లబోతున్నప్పుడు కొన్ని బాధాకరమైన మూలుగులు విన్నాడు. అతను నీరు తాగకుండానే ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి పడుకుని నొప్పితో ఉన్నాడు. రాజు కారణం అడగగా, నేను సరస్సులోని నీటిని తాగాను మరియు అమరుడయ్యాడు. నాకు 100 ఏళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. గత 50 ఏళ్లుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు మరియు నా మనుమలు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను. రాజు ఆలోచించాడు, అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి? నేను అమరత్వం మరియు యవ్వనం పొందితే? పరిష్కారం కోసం మళ్లీ సన్యాసిని అడిగాడు. సన్యాసి ఇలా అన్నాడు, సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి. అక్కడ మీకు పసుపు పండిన పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది. వాటిలో ఒకటి తినండి మరియు మీరు అమరత్వంతో మరియు యవ్వనంగా ఉంటారు. రాజు చెప్పినట్లే చేశాడు. అతను పండిన పసుపు పండ్లతో నిండిన చెట్టును చూశాడు. పండ్లను తెంపి తినబోతుంటే కొందరు పోట్లాడుకోవడం అతనికి వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచిస్తున్నాడు. 4 యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా మారుమూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు అడిగాడు. వారిలో ఒకరు, నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. అతను సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు, నా కుడి వైపున మా నాన్న ఉన్నారు. 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఒకరి ఆస్తి కోసం ఒకరి అంతులేని పోరాటాలను తట్టుకోలేక ప్రజలు తమ గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. దిగ్భ్రాంతికి గురైన రాజు సన్యాసి వద్దకు తిరిగి వచ్చి, మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నారు, మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని నివారించే బదులు మీ ప్రతి రోజు, ప్రతి క్షణం, ప్రతి సెకను జీవించండి. జీవితాన్ని పరిపూర్ణంగా బ్రతకాలి. మిమ్మల్ని మీరు మార్చుకోండి, అప్పుడు ప్రపంచం మారుతుంది. 1. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం, పవిత్ర స్నానం లాగా ఉంటుంది. 2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది. 3. నడిచేటప్పుడు జపించండి, అది తీర్థయాత్ర లాగా ఉంటుంది. 4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది. 5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది. 6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. 7. ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది.